హలో అండి, వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు పిల్లలు ఎంతగానో ఇష్టపడి తినే పొటాటో స్నాక్స్ అండి. అవే పొటాటో పిల్లోస్. వీటిని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. అలాగే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ పొటాటోస్ని తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వీటిని స్టవ్ పైన పెట్టుకొని మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికినాయా లేదా అని చెక్ చేసుకోవడానికి ఒకసారి చాక్ని పొటాటోస్లోకి ఈ విధంగా గుచ్చి చూడండి. చాక్ స్మూత్గా వచ్చేస్తే కనుక మీకు పొటాటో పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లే. ఇప్పుడు పొటాటోస్ని పీల్ తీసుకొని ఇలాగ ఫోర్క్ కానీ మీ ఇంట్లో ఏది అవైలబిలిటీలో ఉంటే అది దాంతో మెత్తగా స్మాష్ చేసుకోండి. ఈ విధంగా మెత్తగా స్మాష్ అయిపోయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు బియ్యం పిండి తీసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకోండి. దీంతో పాటుగా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని దీన్ని బాగా మెత్తగా కలుపుకోండి. ఉండలు అనేవి కట్టకుండా చూసుకొని కలుపుకోండి. మీకు కనుక టఫ్ లూజ్గా అనిపిస్తే మరికొద్దిగా పిండిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులో ఒక పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకోండి. వీటిని చాక్తో 1 ఇంచ్ ముక్కలుగా కట్ చేసుకోండి. విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫోర్క్తో ఈ విధంగా గట్టిగా అద్దితే మీకు ఈ రకంగా షేప్ అయితే వస్తాయి. ఈ పిల్లో షేప్ రావడం చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. మీరు అస్సలు ఇబ్బంది పడక్కర్లేదు. ఈ విధంగా మిగిలిన వాటన్నిటిని కూడా ఇదే విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొటాటో పిల్లోస్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోండి. ఇది చాలా క్విక్గా ఫ్రై అయిపోతుందండి. 5 మినిట్స్ మీరు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, పొటాటో పిల్లోస్ అయితే రెడీ అయిపోయినాయి, చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఈ పొటాటో పిల్లోస్ని వేడివేడిగా టమాటో సాస్లోకి తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ వర్షాకాలం కూల్ క్లైమేట్కి మన ఫ్యామిలీతో కలిసి ఇలాంటి స్నాక్స్ షేర్ చేసుకొని టైం పాస్ చేస్తే చాలా బాగుంటుందండి. నాకైతే కనుక చాలా ఇష్టం. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.